అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అండి. ఇప్పుడు చాలామంది మన సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఉన్నారో ఆమె మాటల తీరుపై స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం వాళ్ళకిలా ఖాళీగా ఏమీ లేము. మీరే చూస్తున్నారు, ప్రజల్లోనూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు తీసుకెళ్లడంలో మా కూటమి నాయకులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంత బిజీగా ఉన్నారో రాష్ట్రం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేకి పని పెట్టాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఊరికి ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సుపరిపాలన అనే రకరకాల కార్యక్రమాలతో మేము ఎప్పుడూ నిత్యం ప్రజల్లోనే ఉంటా ఉన్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం, బాబు మోసం గ్యారంటీ అని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక కార్యక్రమంతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే దాదాపుగా మీరు చూసారు, సూపర్ 6 హామీల్లో ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా మేము నెరవేర్చేసాం. ఈరోజు ఆగస్టు 15 నాడు స్త్రీ శక్తి కింద కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము 5 గంటలకు ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రోజు నుంచి మేము కల్పిస్తూ ఉన్నాం. ఇట్లాగా అభివృద్ధి సంక్షేమం అంటూ మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే మీ చంద్రబాబు మీకు దేవుడా అని మాట్లాడుతూ ఉందామె. అవును, టికెట్ ఇచ్చి నమ్మి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మాకు దేవుడే. ప్రజలకు ఇంత సర్వీస్, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మాకు దేవుడే. ఇప్పుడు చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ నిరుపేదలు ఉంటారు. పేదరికమే ఉండకూడదని E4 కార్యక్రమంతో ఈరోజు ప్రజల ముందు మేము వెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బంగారు కుటుంబాలు చేయాలనే దృక్పథంతో ఈరోజు మేము రకరకాల కార్యక్రమాలతో వెళ్తా ఉన్నాం. విజన్ 47 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అయితే మాట్లాడుతూ ఉంది నిన్న మొన్న ఈవీఎం ఎమ్మెల్యే అని. ఈవీఎం ద్వారా గెలిచావు, నువ్వు గెలవడానికి ఈవీఎం వల్ల గెలిచావు కనుక నీకు చంద్రబాబు నాయుడు గారు మీ దేవుడు అని అంటాను. అయితే ఎలక్షన్ ఇక్కడ మన రంపచోడవరంలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఒకసారే జరిగింది ఎలక్షన్. కానీ ఇక్కడ మన అరకు పార్లమెంట్కి ఎంపీ ఎవరండి? తనుజారాణి గారు. ఆమె వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నేనేమో ఎమ్మెల్యే, ఏమో టీడీపీ ఎమ్మెల్యే. అంటే ఆమె గెలిచింది, ఆవిడ కూడా ఈవీఎం ద్వారా గెలిచిందా? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పోనీ ఆవిడ ఈవీఎం ద్వారా గెలిస్తే నేను ఈవీఎం ద్వారా గెలిచాను, లేదు ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే నేను అట్లాగే గెలిచాను. ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎంత బుర్ర తక్కువగా మాట్లాడుతూ ఉన్నారన్నది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే నిత్యం రోజు ప్రజలతోనే ఉన్నాను, రోజు ప్రజలతోనే తిరుగుతూ ఉన్నాం, ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం, ప్రతి కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం, స్కూల్ విజిట్ చేస్తూ ఉన్నాం, సచివాలయం విజిట్ చేస్తూ ఉన్నాం, ఐటీడీలో మీటింగ్ పెడతా ఉన్నాం. నిన్న కాక మొన్న 2 రోజులు మళ్ళీ పైన 4 మండలీలు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కానీ ఈమె కేవలం వైఎస్ఆర్సీపీలో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే దాని మీద కౌంటర్ వేయడానికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ కనిపించదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. మేమేమి ఎల్లవరంలో కాపురం పెట్టి నియోజకవర్గ ప్రజలందరినీ అక్కడికి రండి అని మేము ఎప్పుడు బెదిరించలే. గత 5 సంవత్సరాలు ఇలాంటి పాలన. కానీ మేము హెడ్ క్వార్టర్లోనే ఉన్నాం, రంపచోడవరంలోనే ఉన్నాం. అద్దె భవనంలో ఈరోజు పార్టీ ఆఫీస్ పెట్టి మేము ఇక్కడే ఉంటూ ప్రజలకు సర్వీసెస్ మేము చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు నేను ఆమె ఏదో అడిగిందని కాదు, కానీ ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలి, ప్రజల వద్ద తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా మనకి ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్కి ఐటీడీఎల్ ద్వారా అనుసంధానం చేసుకొని గిరిజన ప్రాంతాల సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో, అది కూడా మన ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఐటీడీఎల్ కూడా మనకు ఏర్పడింది. అయితే ఈ ఐటీడీఎల్ ద్వారా ఇప్పటి వరకు చింతూరు, రంపచోడవరం మొత్తం 2 డివిజన్లు కలిపి 11 మండలాలకు గాను 142 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ఆ పనులు కూడా పూర్తయింది, కొన్ని ఇంకా దశలోనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఆర్డర్ కాపీస్, ప్లేస్లు ఎక్కడైతే వర్క్ శాంక్షన్ అయినాయి 142 కోట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు విత్ ప్రూఫ్తో సుద్ధా మీడియా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది
ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి MGNREGS ద్వారా 7 ప్రధాన రోడ్లకి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది ట్రైబల్ వెల్ఫేర్. నెక్స్ట్ PIU ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. దీనికి సంబంధించి PM జన్మన్ ఫేజ్ 1లో 11 రహదారులు, దాని యొక్క అంచనా విలువ 24,54,00,000. ఇలాగా PM జన్మన్ ఫేజ్ 2 ఉంది. నాబార్డులో వర్కులు ఉన్నాయి. అదేవిధంగా నాబార్డు సెకండ్ లిస్ట్ కూడా ఉందా. మొత్తం దీనికి సంబంధించి PIU ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 79,09,00,000 రూపాయల వర్క్స్ మేము తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఓన్లీ ఇది కేవలం సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చినటువంటి పనులు మాత్రమే. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్, ఎస్టిమేషన్స్, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో వారి ముందు కూడా పెడతా ఉంటామండి. అదేవిధంగా మరొక విషయం కూడా మీకు చెప్పాలి. కొన్ని వర్క్స్ పూర్తయినాయి, దానికి సంబంధించిన విషయం. సింగవరం టు రెడ్లికవాడ ఇట్లాగా మేము ప్రూఫ్తో సుద్దా వీడియో మీకు ముందు పెడతా ఉన్నాం. ఒకసారి గమనించగలరు. 2021 సంవత్సరంలో గత మీ గవర్నమెంట్లో మీరు తీసుకొచ్చినటువంటి 11 రోడ్లు వెట్ మిక్స్ వేసి కనీసం రాకపోకలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లు మీకు చూపిస్తాను. ఇదిగోండి, మేము తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేసిన ఈ సంవత్సర కాలంలో ఎలా ఉన్నాయి, మీరు 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి రోడ్ల పరిస్థితి, వెట్ మిక్స్ లెక్సిపోయి వచ్చేటువంటి వాహనదారులకు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు మీ గవర్నమెంట్లో తీసుకొచ్చి పనులు పూర్తయిన పరిస్థితి చూస్తారా ఎట్లా ఉన్నాయో. ఇంకోండి, గుంతల రోడ్లు వేసేసాం, అభివృద్ధి చేసేసాం, సంక్షేమం చేసేసామని చెప్తా ఉంది కదా, దాని లక్ష్యం చూడండి ఒకసారి పరిస్థితి. వాటికి సంబంధించి ఇవి బిల్స్ అయితే తీసేసుకున్నారు కానీ రోడ్లు అయితే అవ్వలేదు. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మీడియా వరకు మేము ఇస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా SSA ద్వారా ఇప్పటికే మంజూరు చేసినటువంటి పనులు 29,36,00,000 రూపాయలు. ఈ పనులు ప్రారంభ దశలో ఉన్నాయండి. ఇవి SSA ద్వారా. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకి ఎప్పుడు లేని విధంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టి అది కూడా సన్న బియ్యాన్ని స్కూల్ అందరికీ అందిస్తూ ఉన్నాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా మేము తీసుకొచ్చాం. నాణ్యమైన విద్యార్థులకి మంచి విద్యను కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాణ్యమైన యూనిఫామ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఇచ్చేటువంటి పాఠ్య పుస్తకాల్లో కానీ, బ్యాగ్స్లో కానీ, షూస్లో కానీ, వేట్లో కూడా మా కూటమి ప్రభుత్వం కానీ, మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి ఫోటో కానీ లేకుండా ఓన్లీ రాజముద్రతో మాత్రమే ఈ యొక్క పాఠ్య పుస్తకాలు మేము అందిస్తూ ఉన్నాం. ఇవి కూడా తక్కువ వేట్తో చాలా క్వాలిటీగా యూనిఫామ్స్, బుక్స్, బ్యాగ్స్ అన్నీ మేము అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లుల అకౌంట్లో మేము 15,000 ఇస్తామని మాట ఇచ్చినాం. దాని ప్రకారంగా తల్లికి వందనం కూడా అమలు చేయడం జరిగింది. అయితే తల్లుల అకౌంట్లో కేవలం 13,000 రూపాయలు మాత్రం వేసాము. మిగతా 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం 2,000 కలెక్టర్ గారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. అది కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసమని మరొకసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 29 కోట్లకు సంబంధించినటువంటి SSA వర్క్కు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కూడా మేము తీసుకొచ్చాం. విత్ ప్రూఫ్ రికార్డ్స్ సుద్ధా తీసుకొచ్చామండి. ఇవి కూడా 1 ఇయర్లో మేము తీసుకొచ్చిన పనులే అని కూడా మరొకసారి ఏదో తెలియజేస్తాము. మైనర్ ఇరిగేషన్ అండి. మైనర్ ఇరిగేషన్ సంబంధించి నియోజకవర్గం పరిధిలో చిన్న నీటిపారుదల చెరువులు 77 ఉన్నాయి. పంచాయతీ చెరువులు 346 ఉన్నాయి. ఆనకట్టలు 16, చెక్ డ్యాములు 209, సుమారుగా 51,089 ఎకరాలకు పైన ఆయకట్టు ఖరీఫ్ 2025 పంటకు సాగు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ITDA ప్రాజెక్టు అధికారి రంపచోడవరంలో, వైరావరం మండలంలో 11 పనులకు గాను 50,71,000 రూపాయలు ఆమోదం ఇచ్చి 8 పనులు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. కొన్ని ఇంకా మిగతావి పురోగతిలో ఉన్నాయి. మొత్తం రంపచోడవరంలో చెరువులకి, ట్యాంకులకి షెడ్యూల్స్ వర్తించి 8 వర్కులకు గాను 16,95,000 రూపాయలు ఆల్రెడీ మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే
మొత్తం ఈ మైనర్ ఇరిగేషన్కి సంబంధించి 67,76,000 రూపాయలు, అంటే ఇవి పూడికతీతలు తీయించడం జరిగింది. ఒక 50 సంవత్సరాల నుంచి రాజవొమ్మంగి మండలంలో కనీసం ఎవరు పట్టించుకొని దాఖలు లేవు. ఎక్కువ మనం రంపచోడవరం నియోజకవర్గమే రైతుల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. కానీ రైతులకి పూర్తిగా పంట కాలువలకు నీళ్ళు వెళ్ళాలి, కానీ వాటిని పట్టించుకునే నాదులు లేదు. ఇలాగా 50 సంవత్సరాల క్రితం నుంచి పట్టించుకున్నటువంటి వాటికి కూడా మేము పూడికతీతలు తీయించి ఈరోజు రైతులకి సాగునీటిని మళ్ళిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము చేసినటువంటి పనులు ఇదేది అబద్ధం కాదు, ప్రూఫ్తో మీకు చూపిస్తూ ఉన్నాం. ఏదైతే పూడికతీత పనులు మేము చేశామో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలండి ఫొటోస్ శుద్ధం మీకు అందిస్తూ ఉన్నాం. ఇవి మైనర్ ఇరిగేషన్ సంబంధించి 67 లక్షల రూపాయలతో మేము చేసినటువంటి పనులు. అదేవిధంగా R&B అండి, R&B డిపార్ట్మెంట్లో ఇప్పుడు చూస్తే గతంలో చూస్తే గుంతల రోడ్లు, ఈరోజు ఆమె ఏం అభివృద్ధి చేశారు, ఏం పనులు చేశారు అంటారు. మనం అధికారంలోకి వచ్చిన మొదటి నెల రోజుల్లోనే డబ్బులు లేవు మన రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచక పాలన సృష్టించి మొత్తం అల్లకల్లోలం చేసేసినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. శాశ్వత రోడ్లకు కొంచెం టైం పడుతుంది కనుక ఫస్ట్ డబ్బలాగా మనము ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో గుంతలు పూడ్చే కార్యక్రమం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో గుంతలు పూడ్చడానికి రంపచోడవరం భాగంలో మొత్తం 29 కిలోమీటర్లకి 61 లక్షల రూపాయలు 29 కిలోమీటర్లకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా చింతూరులో కూడా గుంతలు కూర్చొని జరిగిందండి. ఇట్లాగా మారేడుమిల్లి టు భద్రాచలం వరకు చేశాము. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మొత్తము 44,76,00,000 R&B డిపార్ట్మెంట్కి సంబంధించి మేము చేసినటువంటి వర్క్స్ ఆర్డర్ కాపీస్ మొత్తం ఉన్నాయండి. ఈ ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు. గతంలో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇది చూస్తే పైది గత ఫోటో, కిందది ప్రస్తుతం మనం చేసినటువంటి గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఉన్నటువంటి చక్కనైన రోడ్డు. ఈరోజు ఆమె ఎల్లవరంలో కారు ఎక్కితే కారు మీద కారేసి కూర్చొని చింతూరులో దిగొచ్చు వెళ్తా ఉంది. తెలియట్లేదు ఆవిడకి చింతూరు అప్పుడే వచ్చేసిందా అనుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి మంచి రోడ్లు మేము అందించాము, దయచేసి ప్రజలు గమనించాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ గత 5 ఏళ్లలో 4,111 ఇల్లులు శాంక్షన్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కానీ మనం వచ్చినాక పీవీటీజీలకి ఓన్లీ సంవత్సర కాలంలో 3,948 ఇళ్లకి శాంక్షన్ తీసుకొచ్చి 59,82,00,000 రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఆ ఇల్లులు చాలా వేగవంతంగా నిర్మాణం కూడా అవుతా ఉన్నాయి. ఆల్రెడీ మీరు గ్రామాల్లో కూడా చూసారండి. PM జన్మన్ కింద పీవీటీజీస్కి మనం మంజూరు చేసినటువంటి ఇల్లులు, దానికి సంబంధించినటువంటి శాంక్షన్ కాపీస్, దాని యొక్క పురోగతి అంటే ఆ వర్క్ స్టార్టింగ్లో ఎలా ఉంది, పని జరుగుతుందా లేదా, ఆగిపోయినాయా, మిస్ అవుతున్నాయా లేదా అన్న రిపోర్ట్ కూడా మీకు అందించడం కూడా జరుగుతుంది. ఇంకా ఇవి ఓన్లీ ప్రభుత్వంతో ఐటీడీఎల్ ద్వారా అనుసంధానం చేసుకొని మేము తిరిగి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ఇవి కాకుండా ఈ సంవత్సర కాలంలో మేము ఏవైతే ప్రజలకి నమ్మి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలకి మేము రుణపడి ఉన్నాం, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో ఫస్టే నాకు వచ్చినటువంటి 1,75,000 శాలరీని హాస్పిటల్కి ఇన్వర్టర్ రూపంలో కొనివ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి కరెంటు పోతే అక్కడ మెడిసిన్ పాడైనటువంటి పరిస్థితి, స్టోర్ చేయాలంటే ఫ్రిడ్జ్లు పనిచేయాలి, కానీ సరైన వైద్యం అందట్లేదు, కరెంటు పోతుంది, కరెంటు పోయిన సమయంలో ఏదైనా డెలివరీ జరిగితే ఆ మహిళ పరిస్థితి ఏంటని ఇలాంటివన్నీ గమనించి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి, లాగరాయ్, జడ్డంగి గ్రామాలకి ఇన్వర్టర్లు కొనివ్వడం జరిగింది ఆ మొదటి జీతంతో. అదేవిధంగా ఇప్పుడు దూర ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మనం ఎక్కువగా కాకినాడ, రాజమండ్రి పెద్ద హాస్పిటల్కి మనం ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్తారు. వాళ్ళు ఒకవేళ అనుకోని విధంగా ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాన్ని వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే బయట అంబులెన్స్ 20,000, 30,000 అడుగుతారు. మన ప్రాంతానికి రావాలంటే ఏజెన్సీకి రోడ్లు బాగు ఇది అది అని చెప్పి అనేక షాపులు చెప్పి వేల రూపాయలు అడుగుతూ ఉన్నారు. అలాగా మేము ఎమ్మెల్యే అవ్వకంటే ముందే మేము ఒక 2-3 ఆ సహాయం చేసాం. వారు పడేటువంటి బాధను చూసి చలించి
మా సొంత వాహనాన్ని అంబులెన్స్గా మార్చి ఈ రోజుకి ఎప్పుడైతే గత సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఆ అంబులెన్స్ మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి సంవత్సర కాలంలో 150 పైన మృతదేహాలని ఈ రోజుకి మేము వారి యొక్క సొంత ప్రాంతం తరలించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇది మనం ఏర్పాటు చేసినటువంటి వెహికల్ అండి. దానికి సంబంధించిన వివరాలు అప్పుడు ఆ మృతదేహాలు తీసుకెళ్తే ఆ యొక్క కుటుంబాన్ని ఆ మృతదేహం అక్కడ దించి కుటుంబ సభ్యుల సంతకాలు ఫోన్ నెంబర్ కూడా సేకరించినటువంటి రికార్డు కూడా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తామండి. అదేవిధంగా పండుగలకి పబ్బాలకి విరాళాలు ఇస్తూ తోచినటువంటి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తంటుకొండ పంచాయతీ మా సొంత పంచాయతీ, అక్కడ ఒట్టిగడ్డ గ్రామంలో పట్టాలమ్మ గుడికి మేము ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారంగా 5 లక్షల రూపాయల యొక్క జాతరకు మేము ఇస్తామని చెప్పు. అట్లాగే ఆ పంచాయతీకి 5 లక్షల రూపాయలు మేము విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ ఒక్కదానికి కదండి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పండుగలకి కార్యక్రమాలకి మాకు తోచిన సహాయం మేము చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్య సహాయం నిమిత్తం ఇప్పుడు మేము ఉండేది ఇక్కడ హాస్పిటల్ చూస్తే కాంప్లెక్స్ నుంచి ఇక్కడ కిలోమీటర్ దూరం పైనే ఉంది. ఇప్పుడు అక్కడ బస్ దిగి హాస్పిటల్కి వెళ్ళాలంటే వృద్ధులు ఉంటూ ఉన్నారు, గర్భవతులు ఉంటూ ఉన్నారు, బాలింతలు ఉంటూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆగి ఏదో ఒక షాప్లో కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవి మళ్ళీ నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి. పాపం ఆటోలు అన్ని సమయంలో అందుబాటులో ఉండవు. ఈ లోపలికి హాస్పిటల్ కంటే ఎవరు రాని పరిస్థితి. అలాని గమనించి మొన్న జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఉచితంగా ఆటో సర్వీస్ పెట్టి వృద్ధులకు, గర్భవతులకు, మహిళలకి, హాస్పిటల్కి వెళ్ళేటువంటి మహిళలకి మేము ఉచితంగా ఆటో సర్వీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఓపెన్ చేయడం జరిగింది. ఇదండి దానికి సంబంధించి వివరాలు. ఇది అంబులెన్స్. ఈ రికార్డు ఎవరైతే మృతదేహాలు వాళ్ళ కుటుంబాలకు వెళ్తా ఉన్నాయో దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల సంతకాలు ఫోన్ నెంబర్తో సుద్దా ఈ రికార్డులో మొత్తం నోట్ చేయడం జరిగింది. మొత్తం 124 డెడ్ బాడీని తరలించమండి ఇప్పటికీ. దానికి సంబంధించిన వివరాలు అదేవిధంగా సొంత ఖర్చులతో మొన్నైతే ఐటీడీఎల్ ద్వారా తరపున సహాయంతో పూడికతీతలు తీసాం. కానీ ఇప్పుడు మా సొంత సహాయంతో చెరుకుంపాలెం నుండి కొట్టంపాలెం వరకు పూడికతీత పనులు ఒక 60,000 రూపాయలతో ఆల్రెడీ చేయడం జరిగింది. మొన్నే ఆ పని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలకు అంటే రంపచోడవరం ఏపీఆర్ పాఠశాలకు, కాలేజీలకు సెప్టిక్ ట్యాంకు కూడా క్లీన్ చేయడం జరిగింది. అది మా సొంత ఖర్చులతోనే చేయడం జరిగిందండి. అదేవిధంగా అడ్డదిగల ఏపీఆర్ కాలేజ్ స్కూల్లో 70,000 రూపాయలతో మోటార్ ఏర్పాటు చేశాం. మన ఎమ్మెల్యే అవగానే అక్కడ స్కూల్లో వాటర్ లేక పిల్లలు కనీసం త్రాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ నీళ్ళు లేవని ఆ విజిట్కి వెళ్ళినప్పుడు చెప్తే వెంటనే స్పందించి మా సొంత ఖర్చులతో 70,000 రూపాయలు పెట్టి మోటార్ కొనుగోలు చేసి అక్కడ పెట్టించి పిల్లలకి నీటు సమస్య లేకుండా చేసినటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాజవమ్మంగిలో గర్ల్స్ హాస్టల్లో కూడా సేమ్ ప్రాబ్లం. స్నానం చేసేయడానికి నీళ్ళు లేక కాలేజ్కి వెళ్ళినటువంటి పరిస్థితులు, దాన్ని మేము పరిష్కరించాం మా సొంత డబ్బులతోనే. అదేవిధంగా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అటు మా కూటమి నాయకులకు కానీ ప్రజలకు కానీ కామన్గా ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళకే చేస్తారు. కానీ మేము అన్ని పార్టీలకు అతీతంగా సర్వీసెస్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ నాయకుడికి ఒక ఆయనకి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేయడం జరిగింది. అది 1,53,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము ఇచ్చామండి. దానికి సంబంధించినటువంటి ఆధారం అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సహాయం చేయాలి, కష్టంలో ఉన్నారు అని చెప్పి గూడా స్మిత్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల వారికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేయడం జరిగింది. ఇది మేము చేసేటువంటి సర్వీసెస్. అదేవిధంగా ఆమె అంటా ఉంది, నువ్వు నా సొంతూరుకి నేనేం చేయలేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఊరికి నువ్వేం చేస్తావు శిరీష అని అడుగుతుంది. శిరీష అని కూడా అన్నట్టు శిరీష అంటే ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఒక టీచర్ గారు నవ్వాలో ఎడవాలో మెంటలో మైండ్ సరిగ్గా పనిచేయట్లేదో ఓడిపోయామన్న బాధో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు తంటికొండ పంచాయతీలో మా అమ్మగారు గత ప్రభుత్వంలో ఏకగ్రీవ వార్డ్ మెంబర్ మిరియాల కృష్ణవేణి గారు, అక్కడ సర్పంచ్ గారు మా కజిన్ సిస్టర్ సుబ్బలక్ష్మి గారు 2 సార్లు సర్పంచ్. అదే ఊర్లో సర్పంచ్ గారు కూడా ఉంటారు గింజత్తులోనే. 2 సార్లు గెలిచిన సర్పంచ్ గారి ఊర్లో రోడ్లు లేకపోతే చీ అంటారా? అంటారు ఎవరైనా. ఏకగ్రీవం గెలిచినటువంటి వార్డ్ మెంబర్ ఉన్న ఊర్లో కనీసం సీసీ రోడ్లు లేకపోతే
ఆ ఊర్లో అందరూ ఉమ్మేస్తారని చెప్పి అదేదో గింజెట్ మీద ప్రేమతో కాదు, అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి, ఏకగ్రూప్ వార్డు మెంబర్ ఉన్నారు కాబట్టి రోడ్లు వేసినారు. ఆ రోడ్లు కూడా చెప్పింది ఆమె, ఇదిగో నేను రోడ్లు వేసేసానని. చూస్తే అక్కడ హైవే నుంచి ఎర్రంపాడు వరకు కిలోమీటర్ వదిలేశారు. అదెందుకు వదిలేశారు? పూర్తి చేయాలి కదా. శిలాఫలకాలు పగలగొట్టారు అంటారు. అంత చీప్ క్యారెక్టర్స్ మాకైతే లేవు. మేబీ మీరే పగలగొట్టేసుకొని అది కూడా నిందన మా ఎమ్మెల్యే గారి మీద తోసేద్దామని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారని మా అనుమానం. అలాంటి ప్రయత్నాలు అయితే మేము చెయ్యము. మీరు మంచి పని చేస్తే శిలాఫలకాల రూపంలో ఉంటాయి ఎక్కడైనా. అలాంటి కార్యక్రమాలకు మేము కానీ మా నాయకులు కానీ ఎవరు కోరు. అయితే ఇంకో రోడ్డు చూపిస్తూ ఉంది, ఈ రోడ్డు ఇలా ఉంది, నేను మీ రోడ్డు ఇలా చేసానని. అయితే ఆమె చూపించినటువంటి రోడ్డుకి బ్రిడ్జి వేయాలి, దానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఆ బ్రిడ్జి వేసిన తర్వాతే ఆ వేరే ఆల్టర్నేట్ రోడ్డుకి సీసీ రోడ్లు కానీ తార్ రోడ్డు కానీ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తిరగడానికి ఎర్రంపాడు నుంచి, ఒట్టిగడ్డ నుంచి ఎర్రంపాడు మీదుగా గింజెత్ వెళ్ళడానికి రోడ్డు ఉంది. సో ఆల్టర్నేట్ ఉంది, దానికి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నిధులు తక్కువగా ఉన్నాయి, వెంటనే పనులు ఎలా పూర్తవుతాయి. మళ్ళీ ఒకవేళ నేను పెట్టేసుకున్నా మొత్తం ఎమ్మెల్యే వాళ్ళ ఊరికే నిధులన్నీ కేటాయించేసుకుందని మళ్ళీ అదొక పెద్ద న్యూస్. దయచేసి ప్రజలు గమనించాలి. ఇక అనంతగిరిలో మీరేం చేశారు అని అడిగిందాము. ఓన్లీ 5 లక్షల సీసీ రోడ్. ఈరోజు మీరు వెళ్ళి చూస్తే మొత్తం వేసిన 2 రోజులకే పగిలిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ముక్కలుగా ఊడిపోయింది. అంటే 5 సంవత్సరాల పాలనలో కేవలం ఒక సీసీ రోడ్, అదే 5 లక్షల రూపాయలది. అది వేసి మీ అనంతగిరికి నేను రోడ్డు వేసాను అని చెప్తుంది. మరి మెల్లగా ఉన్నప్పుడు చెయ్యాలి, తప్పదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఊరు తిరిగి గడప గడప ప్రోగ్రాం చేసేవాళ్ళు. అప్పుడు మా ఊరికి అనంతగిరికి నీళ్ళు లేవమ్మా, ఇదమ్మా పరిస్థితి అంటే ఆమె అంది. మా ఆయన గారు అడిగారు, ఆవిడ నిలదీశారు, మా ఊరికి నీళ్ళు లేవు, మీరు వచ్చారు, మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, ఎమ్మెల్యే కదా అని అడిగితే, మీ ఊరికి ఆల్రెడీ వాటర్ శాంక్షన్ అయిపోయింది, రేపే వచ్చి పనులు ప్రారంభించేస్తారని చెప్పింది. అప్పుడు మా ఆయన గారు సవాల్ ఇస్తారు ఆమెకి, సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే అది పూర్తి చేయలేరు, మీరు చేసాక అప్పుడు వచ్చి కనబడండి, అప్పుడు మాట్లాడండి, మా ఊర్లోకి రండి అని మా ఆయన గారు ఆ రోజు అన్నారు. కానీ ఆ ప్రభుత్వంలో మా ఊరికి నీళ్లు లేవు, సరైన సౌకర్యాలు లేవు. కానీ మేము మీ ఊరికి ఏం చేసామని అడిగావు కదా, మా ఊరికి మేము దాదాపుగా 4 లక్షల రూపాయలతో నీళ్ళతో ఇబ్బంది పడతా ఉన్నామని ఎమ్మెల్యే అయిన వెంటనే 3 ట్యాంకులు ఏర్పాటు చేసి వాళ్ళకి నీటి సౌకర్యం అందించడానికి మా వంతు సహాయ సహకారం మేము చేసాం. మీ ఊర్లో కనీసం టీచర్ కూడా వేసుకోలేటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు సీసా అని అంటుంది ఆమె. ఆమెకి ఇంకా రాజకీయం అర్థం కాలేదో, ఎలా చేయాలో తెలియక అట్లా మాట్లాడుతుంది. అనంతగిరి అనేది చాలా లోపల ప్రాంతం, వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడతాయని గవర్నమెంట్ టీచర్లు ఎవరు కూడా మా ఊరు ఎంచుకోలేదు, ఉన్నటువంటి టీచర్లు తక్కువ ఉండడం వల్ల. సో అక్కడ పక్క ఊరు నుంచి సిఆర్టీ ఎవరో వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను పిఓ గారికి డీడీ గారికి అడిగితే ఇంకా సిఆర్టీలో రెన్యువల్ ఇంకా అవ్వలేదండి, కొంచెం టైం పడుతుంది అంటే, చూస్తే 15 రోజులు అయిపోతుంది. నా ఊర్లోనే పిల్లలు ఇంకా పాఠాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి తీసుకొస్తే మాకు చెప్పే, సరే అయితే మీరు ఏం చేయాలనుకుంటారో అది చేసేయండి అని చెప్పాం. వాళ్ళు చేశారు. ఈ రోజు చూస్తే 30 మంది పిల్లలకి 3 టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలగా ఈ రోజు అనంతగిరిలో ఉన్నారు. కావాలంటే వెళ్ళి ఇప్పుడు మీరు చూసినా మీకు తెలుస్తుంది. ఈ రోజు 3 టీచర్స్ అనంతగిరి స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తా ఉన్నారు. ఇక నీ భర్త భాస్కరు సర్పంచ్ గా ఓడిపోయాడు కదా అని మాట్లాడుతుంది. ఈ మాట అనడానికి ఆమె సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక సర్పంచ్ గా ఓడిపోయినటువంటి సామాన్య కార్యకర్త చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినన్నా సిగ్గు గాని సరం గాని ఏమైనా ఉందా, ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా అనంత బాబు పెద్ద డాను, పులి, హీరో అన్నట్టు ఏదో చెప్తారు కదా, మరి సామాన్య కార్యకర్త చేతిలో, ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ చేతిలో నువ్వెలా ఓడిపోయావు, నీ అనంతబాబు ఎలా ఓడిపోయావు అని ఒకసారి గమనించాలి. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. అంటే అది నీకే కదా సిగ్గు, మళ్ళీ నీ భర్త ఓడిపోయాడు కదా అని చెప్తా ఉన్నావు. మరొక విషయం, ఎవరైతే ఎస్టీలు ఎక్కడున్నారో వాళ్ళ డెవలప్మెంట్ కి కృషి చేయాలని, కష్టపడాలని అదనంగా బాధ్యతలు ఇంక ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు గమనించాలి. వార్నింగ్ ఇచ్చారా, అప్రిషియేట్ చేశారా, ఏం చేశారా అన్నది. ఇక ఆమె ఇంకా మాట్లాడుతూ ఉంది, అధికారులు నీ మాట వినట్లేదు, నువ్వు లంచాలు తీసుకొని ఉద్యోగాలు వేస్తే నీ మాట ఎలా వింటారని మొన్న చెప్పాను నేను. నువ్వు ఆధారాలతో ఉంటే మాట్లాడు, నువ్వేదంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడదామని మేము చెప్పాం.
కానీ ఆధారాలు లేకుండా ఎప్పుడో పాత చింతకాయ పచ్చడే మాట్లాడుతుంది. దయచేసి గమనించాలి ప్రజలు. ఈరోజు చూస్తే మొన్న సచివాలయం ఎంప్లాయీ కోసమే మాట్లాడారు. ఆయన అనుకున్న ప్లేస్ రాలేదని ఎమ్మెల్యే గారి మీద బుద్ధ చల్లారు, అది కంప్లైంట్ చేసుకున్నారు, ఏదేదో అయింది. మా కార్యకర్తలు మా ఎమ్మెల్యే గారు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఈ లెటర్స్ ఇస్తే మా ఎమ్మెల్యేని ఎందుకు మీరు ఇలా బ్లేమ్ చేస్తున్నారని కొందరు కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లోడిని పిలిచి నువ్వు ఎవరు ఇచ్చారు డబ్బులు, ఎమ్మెల్యే గారికి ఎవరు ఇచ్చారు, నువ్వు ఇచ్చావా, వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారా అని ఎంక్వైరీ జరిపిస్తూ ఉంటే దానికి ఎమ్మెల్యే తీసుకెళ్లి అతను కొట్టించేసి స్టేషన్లో బంధించేసి రకరకాలు క్రియేట్ చేసేసి అని చెప్పి మా మీద బుద్ధి చల్లుతూ ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. మనం చేయని తప్పును ఎలా భరిస్తాం? ₹1 తీసుకోకుండా మనం అంతా లెటర్స్ అడిగిన వాళ్ళందరికి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే డబ్బులు తీసుకుందానంటే ఎవరు సహిస్తారు? దయచేసి ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఎన్ని రకాలుగా బ్లేమ్ చేయాలని చూస్తున్నాను. ఇక నువ్వు పెద్దవాళ్ళని కూడా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఒక జడ్పీటీసీని, ఒక మండల అధ్యక్షుల వారిని ఆడు ఈడని మాట్లాడుతూ ఉన్నావు అని. నిజమే, తప్పు చేశాను. మొన్న మీటింగ్ లో ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ₹1 అని చెప్పాను. సొసైటీలో స్కామ్ చేసింది ₹1 మాత్రమే అని చెప్పాను. కానీ ₹5 కోట్ల స్కామ్ చేశాడంట. ఆ స్కామ్ కు సంబంధించిన ప్రూఫ్స్ కూడా మాకు ఉన్నాయి. సొసైటీ నుంచి అతనికి నోటీస్ కూడా వచ్చింది, డబ్బులు రిటర్న్ కట్టమని, లేకపోతే యాక్షన్ ఉంటుందని. కానీ దాన్ని కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు గంగవరం మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులుగా ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్తా ఉన్నారు. వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ముందు సీట్లో కూర్చొని అనంతబాబు పక్కన, ధనలక్ష్మి పక్కన మాట్లాడతాం. అలాంటి వ్యక్తిని గౌరవించాలంటే ఎలా గౌరవిస్తాం? జడ్పీటీసీ అని చెప్తావు, ఆయన్ని కూడా అలాగే మాట్లాడుతున్నావు నువ్వు, గౌరవం లేదని. ఈ రోజు అతను ఎక్కడో పరారీలో ఉన్నాడంట. అతను చేసిన స్కాములు జేజేఎంతో పాటు ఇంకా చాలా స్కాములు ఉన్నాయంట. ఈ రోజు కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీస్ పట్టుకొని ఎక్కడికో పరారీ లిస్ట్ లో ఉన్నాడు, కనిపించట్లేదని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని మేము గౌరవించాలా? ఏం చేయాలో ఒకసారి ప్రజలే గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మొత్తం ఐటీడీలో 142 కోట్లు, పిఐయులో 79 కోట్లు, ఆర్ఎన్బిలో 44 కోట్లు, మైనర్ ఇరిగేషన్ లో 16 కోట్లు, జేజేఎంలో 16 కోట్లు, ఎస్ఎస్సీలో 29 కోట్లు, హౌసింగ్ 59 కోట్లు, మొత్తం ₹392 కోట్ల పైనే మేము ఈ రోజు సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలే గమనించాలి. ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారు కేవలం సంవత్సర కాలంలో. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 4 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చేస్తాం ప్రజలు గమనించాలి. నువ్వు పేద ఎమ్మెల్యేవి, ట్రాక్టర్ నువ్వు ఆటో మీద తిరిగేవు, తర్వాత రోజు మళ్ళీ అన్ని విధమైన కార్లు ఎలా వచ్చినాయి అని అడిగింది ఆమె. దానికి కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒక శాసనసభ్యురాలుగా ఆటో వేసుకొని అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందా? గమనించాలి ప్రజలు కూడా. ఆటో మీద తిరగలేను కదా, నాకు ఒక కారు ఉండాలి, నాకు సెక్యూరిటీ ఒక కారు ఉండాలి. ఇలాగా వచ్చినటువంటి జీవితాన్నే ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఈ విధంగా మాట్లాడే పరిస్థితి. నాకున్నటువంటి ఒక కారు మా మరిది గారు, ఆయన శ్రీధరు సర్వేర్గా, సచివాలయం సర్వేర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన లోన్ తీసుకొని కారు తీసుకున్నారు. అతని కారు మేము వాడుతూ ఉన్నాం. మీరు గమనిస్తే ఆయన శాలరీ అకౌంట్ నుంచి కూడా ప్రతి మంత్ ఎంత కట్ అవుతుందో అన్నది కూడా మీకు ఈఎంఐ ద్వారా ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. దానికి సంబంధించిన రిపోర్ట్ అంటే మేము ఈఎంఐ ద్వారా కార్ తీసుకున్నదానికి ప్రూఫ్, నెట్ క్యాష్తో కొనలేదు. ఇంకో కారు మా బావగారు పూసం సత్యనారాయణ గారు, లాగరాయ్ గ్రామంలో హెచ్ఎం గారు, ఆయన శాలరీ ₹1,00,000. ఆయన మా కార్లకి ఇబ్బంది పడుతూ ఉంటే ఇన్నోవా క్రిస్టా కార్ తీసుకొని మాకు ఇచ్చారు. ఆయన చనిపోయి ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది. ఆయన చనిపోయారు, ఆ క్లెయిమ్ కూడా అవ్వలేదు. అంటే మనకు ఉంటుంది కదా, కార్స్ ఫైనాన్స్ చేయడానికి డెత్ క్లెయిమ్ చేయక మేము ఆ డబ్బులు కట్టలేదు. వాళ్ళకి మాకు గొడవ వచ్చి, ఒక వ్యక్తి కారు కొన్న వ్యక్తికి ఇన్ని ₹1,00,000 కొన్నప్పుడు మీరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు కారుకి అని అడిగితే వాళ్ళకి మాకు చిన్న డిస్కషన్ అయింది. ఆ పెండింగ్ కూడా ఉండడం వల్ల కారు వాయిదా కట్టలేదని లాయర్ గారి నుంచి వచ్చినటువంటి నోటీస్ మాకు గమనించాలి. లాయర్ గారు మాకు ఇచ్చినటువంటి నోటీసు, మీరు డబ్బులు కట్టకపోతే మీ కారు మేము తీసుకెళ్ళిపోతాం. ఇలాగా ఏది కూడా నెట్ కేస్ డబ్బులు ఇచ్చి కొన్న దాఖలు లేవు. అన్ని ఈఎంఐలే, అన్ని అరువు బేరాలే. కానీ బయట ప్రచారం ఎలా చేస్తూ ఉన్నారంటే ఎమ్మెల్యే ఇంత ఖరీదైన కార్లు ఎలా కొనుగోలు చేసింది అని.
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు మొత్తం జేజేఎం వర్క్ సంబంధించి అడ్డదిగల మండలం, ఓన్లీ అడ్డదిగల మండలంలో 80 లక్షల పైన రూపాయలు పని చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏమైనాయి, ఎంత పని చేశారు అన్న దాని మీద కూడా మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం. త్వరలోనే ఇవి కూడా బట్టబయలు అవుతాయి, దయచేసి గమనించాలి. పని చేయకుండా తీసినటువంటి 80 లక్షలు ఎక్కడికి పోయాయి అన్నాయి కూడా ధనలక్ష్మి గారు సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఇన్ని స్కాములు చేసి, ఇంత అరాచకాలు చేసి తిరిగి రంపచోడవరం ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసేటువంటి అన్యాయాలని ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. ఇప్పుడు రేపు పొద్దున 2 నెలలో అనంతబాబు చేసినటువంటి అరాచకాలకి డోర్ డెలివరీ కేసులో సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈమె అనుకుంటుంది ఈ 2 రోజుల్లో నేను ప్రెస్లో మాట్లాడే ఏదో కనబడిపోతే 2 వీడియోల్లో రేపు పొద్దున్న నాకే టికెట్ ఇస్తారేమో అని. కానీ అది జరగని పని. నేను పక్కకి నెట్టేసి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాను. ఏ రోజైనా అనంతబాబు చెయ్యి విడిచి నువ్వు ఇట్లాగా కార్యక్రమాలు చేసావని అడుగుతా ఉన్నా. ప్రజల్లోకి వెళ్ళేవా, ఎవరైనా పట్టుకొని మాట్లాడినావా, సొంత నిర్ణయాలు తీసుకున్నావా? కనీసం ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, దానికి ఇంత శాంక్షన్ అవుతుంది, ఇంత వర్కులు మనం తెచ్చుకోవచ్చు అన్న జ్ఞానం కూడా నీకు లేదు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసేసావు. నువ్వు అంటా ఉన్నావు మొన్న వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మీ ఆయన నీ పక్కన ఉండట్లేదని. నిన్న కాక మొన్న చింతూరు వెళ్ళాం, ప్రతి మండల అధ్యక్షుల పదవిలో వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నాతో పాటే ఉన్నారు. ఇప్పుడు మా ఆయన గారు ఎప్పుడు నా ఆయన గారు తిరగడానికి నేనేం డమ్మీ కాదు కదా. సొంతంగా నిర్ణయాలు నేను తీసుకోగలను, అధికారులతో నేను మాట్లాడగలను, ప్రతిదీ నేనే చేయగలను, ముఖ్యమంత్రి గారితో కూడా నేనే మాట్లాడగలను. ఇప్పుడు ఓన్లీ నా వెనకాలు తిరుక్కుంటుంటే మాకు వ్యవసాయాలు ఉన్నాయి, అనంతగిరిలో ఒక 10 ఎకరాలు ఉన్నాయి. ఆ వ్యవసాయం ఎవరు చేస్తారు? ఇంకా అతనికి వేరే పని ఏమి ఉండదా? నా వెనకాల తిరుక్కుంటూ ఉండాలా? ఆయన పనులు ఆయన చూసుకుంటారు, ఆయన పని మీద తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు పక్కన లేకపోతే సీఎం గారు తిరగొద్దన్నారు, అందుకే తిరగట్లేదని అదొక మళ్ళీ ఇది గమనించాలి ప్రజలు. అసలు ఏం మాట్లాడుతుంది ఏంటి అన్నది. ఈ విధమైన పరిస్థితులు మన నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి, దయచేసి గమనించాలి. అయితే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి నీకు ఢిల్లీలో ఇల్లు ఎందుకుంది? ప్రజలు గమనించాలి. ఎంపీలకో మినిస్టర్లకో ఎవరికో ఇల్లు ఉంటాయి ఢిల్లీలో, ఎందుకంటే పార్లమెంట్కి వెళ్తారు కాబట్టి అక్కడ ఇల్లు ఉండాలి కాబట్టి. కానీ ఈమె పేరులో ఢిల్లీలో హౌస్ ఒకటి రిజిస్టర్ అయి ఉంది. మరి ఆమెకు తెలుసో తెలీదో, ఎవరు తీసుకున్నారో ఏంటో ఒకసారి ఎంక్వైరీ చేసుకోమ్మా. మాకేమీ సొంతంగా ఇల్లు లేవు, అక్రమంగా డబ్బులు సంపాదించుకోలేదు, అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల మేము 5 సంవత్సరాలు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చారు, మా ప్రజలు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఈ వచ్చిన అవకాశాన్ని మేము ఈ 5 సంవత్సరాల ప్రజలకు సేవ చేసి చూపించాలనే ఆశపడతా ఉన్నాము. ఏదో ఈరోజు నువ్వు ప్రెస్లో గట్టిగా మాట్లాడేసి అడిగేసావు కాబట్టి మేము ప్రూఫ్స్ తీసుకొని చూపిస్తున్నామని మాత్రం అనుకుంటే నీ భ్రమే అవుతుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అయినా సరే ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ఎమ్మెల్యేగా ఏం చేసింది అన్నది. ఇప్పుడు మనం చేసిన మంచి పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వివరించడానికి ఎంత టైం పట్టింది? అంత సమయం ఎందుకు నేను వేస్ట్ చేయాలి? ఈ సమయంలో ఏదో ఒక విజిట్ చేసుకుంటే, ఏదో ఒక స్కూల్లో కాలేజ్ చేసుకుంటే అక్కడ మంచి పనులు జరుగుతాయి కదా. ఇంత టైం వెచ్చించాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజలు గమనించాలి ఒకసారి. ఈ విధంగా ఇంకా సంవత్సరం అయిపోయినా ఈవీఎంల ద్వారా గెలిచేశారు. ఏంటిది? ఓడిపోయాము, ఏం చేయాలో తెలీదు, పని పాట ఏమీ లేక ఇలాగా ఎమ్మెల్యే మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తూ ఉన్నారు, దయచేసి గమనించాలి. ఇక మన తనిజరాణి గారు ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వల్లే జీవో3 ఇలా అయింది, ఈ పరిస్థితి ఆయన వల్లే వచ్చింది. ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేశారని జీవో3ని? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో3ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు దాని మీద. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యే ఆమె అప్పుడు ఇక్కడ అధికారంలో ఉంది. పాడేరు అరకులో ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఆ రోజు? మేము ఎస్టీ ఎమ్మెల్యేలం, రేపు పొద్దున మాకు ఓట్లేసి గెలిపించిన మా ప్రజలు నన్ను అడుగుతారు జీవో3 ఇలా చేశారని, సీఎం గారు దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాలని అడగాలి కదా. అడగలేదు. అంటే ఈ విషయం ఎంపీ గారికి తెలియక అలా మాట్లాడినారో
లేకపోతే ఏంటో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళు రద్దు చేసినటువంటి జీవోని మళ్ళీ పునరుద్ధీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు, మాట ఇచ్చారు. రేపు పొద్దున దానికోసం కూడా అనేక కమిటీలను వేసి జీవో 3ని కూడా దానికి ప్రత్యామ్నాయంగా వేరే నెంబర్ ఇచ్చి అమలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్యాచరణలు కూడా ఆల్రెడీ ప్రారంభంలో ఉన్నాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉంటే ఈ రోజు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో కరుడుకట్ల రాక్షసుల్లాగా ఇంకా మారకుండా అదే ప్రవర్తనలో ఉన్నారు. దయచేసి గమనించాలి. నేను మీడియా సహోదరుల యొక్క ముందు తెలియజేసేది ఏంటంటే, పదే పదే ఆమె ఏదో ప్రెస్ మీట్లు ఇచ్చిందని ఆవిడ కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడానికి మనకేమి అంత ఖాళీగా లేము. దయచేసి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరొక 4 సంవత్సరాలు మీ అందరికి రుణపడి ఉండి ఇలాగే సర్వీసెస్ చేస్తూ ఇంకా రానున్న 4 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఫండింగ్ తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎవరు మోసగాడు, ఎవరు ముసలి కన్నీరు కారిస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధికి చేరువ చేస్తూ ఉన్నారు అన్నది కూడా ప్రజలు గమనించి నడుచుకోవాలని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.